ప్రైజ్ ద లార్డ్. తపస్కాలంలో మొదటి రోజుని విభూది బుధవారంగా మనం చెప్తాము. ఈ విభూది బుధవారం నుంచి మొదలయ్యే మన ప్రయాణము క్రీస్తు పునరుత్థానం రోజు వరకు మనం చేయుచున్నాము. ఈ రోజులను 40 దినాల తపస్కాలం అంటాము. ఈ 40 రోజుల్లో మన యొక్క పాత జీవితంలో దేవుని కొరకు ఆయన దగ్గరగా జీవించుటకు మనకిచ్చిన ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని దేవునికి మరింతకి దగ్గరగా ఉండి ఆయనతో జీవిస్తూ ఆయన సహవాసంలో నడుస్తూ ఆయన మార్గంలో ప్రతి ఒక్క విషయం తెలుసుకున్నట్టుకు మనకు ఒక మంచి అవకాశం. ఈ సమయంలో ప్రతిరోజు ప్రతి కుటుంబంలో కుటుంబ సమేతంగా వ్యక్తిగతంగా ప్రార్థన మరియు పరిశుద్ధ గ్రంథ పఠనములు పఠించడం కానీ, తపస్కాలంలో ప్రతి ఇంట్లో బైబిల్ తప్పక చదవాలి. అదేవిధంగా మనము తోచినంత సహాయము చేయాలి. ముఖ్యంగా చేయవలసిన 3 విషయంలో ఏమిటంటే పఠనము, ధ్యానము, ప్రార్థన, ఆచరణ. ముందుగా పఠనం ఏంటో మనం తెలుసుకుందాం. చెవులతో ఆలకించి హృదయంలో తన వాక్కును స్వీకరింపమని యావే ప్రభు యెహెజ్కేలు ప్రవక్తతో పలికెను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. కనుక పరిశుద్ధ గ్రంథ పఠనము వ్యక్తిగతంగా జరగాలి, కుటుంబ సమేతంగా జరగాలి. రెండవది ధ్యానము. ధ్యానం అనగా దేవుని వాకులో దాగి ఉన్న సత్యమును, పొలంలో దాచిపెట్టిన ధనమును త్రవ్వి వెలిగినట్లే వెతికి కనుగొనటమే. దేవుని వాకును ఎంతగా నెమరు వేయుదమో అంతగా గ్రహించగలము. కనుక వాక్యం ఆలకించిన పిదప అందరూ నిశ్శబ్దంగా ధ్యానించాలి. ధ్యానంలోనే దేవునికి మరింతగా మన దగ్గరకు అవుతాం అన్నమాట. 3వ విషయం ప్రార్థన. ధ్యానించిన తరువాత మనము కనుగొన్న సత్యమును ప్రభావంతో దేవునితో సంభాషించడమే ప్రార్థన. ఈ ధ్యానం ద్వారానే మన హృదయం ప్రభు హృదయంతో ఐక్యం కాగలదు. ప్రార్థించేటప్పుడు నువ్వు నేరుగా దేవునితోనే మాట్లాడుతున్నావు అనే విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలను చేస్తాడు. ఈ 40 దినాల్లో ఆ యొక్క పఠనాన్ని పఠించి ధ్యానించి నువ్వు ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు నీ అందుంటాడు. అదేవిధంగా ఆఖరణ 4వ విషయం ఆచరణ. మనం పఠించిన ధ్యానించిన వాక్యములను ఆచరణ పెట్టినప్పుడే దేవుని వాక్యం మన ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది. విశ్వాసం, పశ్చాత్తాపం, దేవుని దీవెనలను పొందే మార్గమును సుగమము చేయుటను పరలోక రాజ్య వారసులుగా తయారు చేయగలను. మనం ఏదైతే పఠించి ధ్యానించి ప్రార్థించి ఆ యొక్క ప్రార్థించిన జ్ఞానం ద్వారా మన యొక్క జీవితంలో దాన్ని ఆచరించడం ద్వారా నువ్వు మారడమే కాదు, నీ కుటుంబం మారడమే కాదు, నీతో పాటు ఎంతోమంది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మారుతారు. నీ యొక్క జీవితం అన్నది దేవుని సాక్షినిగా నీవు చెప్పాల్సిన అవసరం లేకుండా నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ యొక్క నడవడిక ద్వారా నువ్వు చేస్తున్న ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా ఈరోజు 1వ రోజు విభూది బుధవారము అని ఈ రోజున మనం చేయవలసిన విషయం ఏమిటంటే ప్రతి గ్రంథమంతయు దైవ ప్రేరణ వలన కలిగిన సత్యమును బోధించుటను, దోషణమును ఖండించుటకును, తప్పులు సరిదిద్దుటకును, నీతియందు నడిపించుటకును ఉపయోగపడును. దైవజనులు ప్రజలు ఎట్టి సత్కార్యములనైనా చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడును అని రెండో తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనంలో చెప్పి ఉన్నారు. అంతేకాకుండా మరో వచనం చూసినట్లయితే 2 పేతురు 1:21 చూసినట్లయితే ఏ ప్రవచనము సందేహములను కేవలం మానవ సంకల్పం జనింపలేదు, కానీ ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రభావితులై దేవుని నుండి వచ్చిన సందేశమును పలికిరి. ఈ విధంగా మనం ధ్యానించుకున్నట్లయితే ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధ గ్రంథం నిజమైన దేవుని యొక్క స్వరూపంగాను, దేవుని యొక్క ఉనికిగాను శక్తిని బయలుపరచు గ్రంథము. పవిత్రాత్మ దేవుడు ప్రేరేపించగా శక్తి పొందిన వారు రాసిన ఈ పవిత్ర గ్రంథములు ఆయనను
ఆయనను అనుసరించే వారికి సరైన మార్గదర్శి. ఈ పవిత్ర గ్రంథము మనము ఈ లోకంలో నీతిగా నడువటకి ఎలా ఉండాలో బోధిస్తుంది. అందుకే దావీదు మహారాజు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది అని కీర్తనకారుడు చెప్పారు. 119వ కీర్తన 105వ వాక్యంలో చూస్తున్నారు అని అన్నారు. అలాగే యెహోవా సువార్తలో కూడా 1:1 యెహోవా గారు దేవుడు వాక్యమై ఉన్నారు అని బోధిస్తున్నారు. అదేవిధంగా మన యొక్క జీవితంలో మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే బైబిల్ చదివే సమయంలో వాక్యాన్ని నువ్వు ఏమని భావిస్తున్నావు? ఒక పుస్తకం లాగనా, లేదా దేవుని యొక్క ప్రతిరూపం లాగనా? కుటుంబంలో బైబిల్కు ఎంతో గౌరవం ఇస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, బైబిల్ను ప్రేమించక చదువుటలో, ధ్యానించుటలో చూపించిన నిర్లక్ష్యమును బట్టి దయచేసి నన్ను క్షమించండి. మీరు వాక్యమై ఉన్నారని నేను విశ్వసించున్నాను. ఇక నుండి మీరు మాకు ఇచ్చిన పవిత్ర గ్రంథమును విడిచిపెట్టక ప్రేమిస్తాను. నిత్యం మీ వాక్యాన్ని ధ్యానించడానికి కావలసిన ఆసక్తిని దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా నేను ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను. ఈ యొక్క తపస్కాలంలో మీరు నేను కలిసి అందరం దేవుని దగ్గరలో జీవిస్తూ మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుటకు, మన జీవితంలో అద్భుతాలు జరుగుటకు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. కావున ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు ఒక వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా యొక్క ప్రతి వీడియోని మీరు ఆదరిస్తారని కోరుచున్నాను. మీ యొక్క ఏమైనా విన్నపాలు ఉంటే ప్రార్థనలో పెట్టుగాను మీరు నా కామెంట్ రూపంలో మెసేజ్ ద్వారా మీరు పెట్టినట్లయితే నేను అనుదిన ప్రార్థనలో మీ గురించి పెడతాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.